నమస్కారం, సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో రాత్రిపూట కాళ్ళు నొప్పులు ప్రమాద సూచన, దీర్ఘకాలిక నిద్రలేమితో బ్రెస్ట్ క్యాన్సర్ ముప్పు, పిల్లల్లో కాలేయ సమస్యల్ని పట్టించుకోండి, అతి తక్కువ బరువుతో పుట్టిన పిల్లల్ని కాపాడుకోవడం ఎలా, ఇంకా హెల్త్ టిప్. ఎక్కువ దూరం నడిచినప్పుడు కాళ్ళు నొప్పి పెట్టడం సహజమే. కాస్త విశ్రాంతి తీసుకుంటే ఈ నొప్పులు తగ్గిపోతాయి. కానీ విశ్రాంతిగా ఉన్నప్పుడు కాళ్లలో నొప్పులు తగ్గకపోతే, ముఖ్యంగా రాత్రిపూట కాళ్ల నొప్పులు ఎంతకీ తగ్గకుండా వేధిస్తుంటే అది ఖచ్చితంగా సమస్యే. ఎందుకంటే ఇలాంటి కాళ్ల నొప్పుల వెనుక క్రిటికల్ లింబ్ ఇష్కిమియా అనే ప్రమాదకర సమస్య దాగి ఉండొచ్చునని చెబుతారు డాక్టర్లు. నిద్రలోనూ వేధించే కాళ్ల నొప్పులకు కారణాలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పగటిపూట ఎక్కువ దూరం నడిచినప్పుడు కాళ్ళు నొప్పులు పెట్టడం సహజమే, మనందరికీ అనుభవమే. కానీ రాత్రిపూట చక్కగా నిద్రపోతున్నప్పుడు కూడా కాళ్లలో నొప్పులు బాధిస్తుంటే అది ఖచ్చితంగా సమస్యే. ఈ నొప్పుల్ని మనలో చాలామంది వయసు పెరగడం వల్ల వస్తున్న నొప్పులను, మధుమేహం తాలూకు బాధలను సర్ది చెప్పుకుంటూ అలాగే నిశ్శబ్దంగా భరిస్తుంటారు. కానీ రాత్రిళ్ళు విశ్రాంతిగా ఉన్నప్పుడు కూడా వేధించే ఇలాంటి కాళ్ల నొప్పుల్ని మన శరీరం మనకు పంపిస్తోన్న అత్యంత ప్రమాద హెచ్చరిక కూడా కావచ్చని గుర్తుంచుకోవాలి. రాత్రిపూట నిద్రలో బాధించే కాళ్ల నొప్పులకు చాలా సందర్భాలలో క్రిటికల్ లింబ్ ఇష్కిమియా వంటి జబ్బు కారణంగా ఉంటుందని చెబుతారు డాక్టర్లు. పడుకున్నప్పుడు తీవ్రమైన నొప్పి రావటము కాళ్ళల్లో, ముఖ్యంగా షుగర్ పేషెంట్స్ కానీ, స్మోకర్స్ కానీ, బీపీ ఉన్న వాళ్ళు కానీ, ఏజ్డ్ పేషెంట్స్లో ఇలాగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. దీన్ని రెస్ట్ పెయిన్ అంటాం అనేది జరుగుతుందండి. ఈ రెస్ట్ పెయిన్ అనేది క్రిటికల్ లింబ్ ఇష్కిమియా అంటాం. అంటే కాళ్ళల్లో మనకి రక్తం ఏదైతే మనకి జీవానికి మూలమైన రక్తనాళాల ద్వారా రక్తం అందాల్సిన రక్తనాళాల్లో బ్లాక్స్ ఏర్పడి అవి కూడా తీవ్రంగా మారిపోయినప్పుడు మనకి ఏమవుతుందంటే ఈ రెస్ట్ పెయిన్ అనేది రావటం జరుగుతుంది. దీని పేరులోనే ఉంది రెస్ట్ పెయిన్. అంటే రెస్ట్లో ఉన్నప్పుడు కూడా పెయిన్ రావడం. మామూలుగా కొంతమందిలో ఏంటంటే నడుస్తున్నప్పుడు నొప్పి వస్తుంది, దాన్ని క్లాడికేషన్ పెయిన్ అంటాం. అది ఎర్లీ స్టేజెస్లో వస్తుంది. అది స్లోగా నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళడం రెస్ట్ పెయిన్ అని రావటం జరుగుతుంది. అంటే రక్తనాళం పూర్తిగా రక్త ప్రసరణ తగ్గిపోవటం వల్ల, ఆ కాలుకి జీవం పోవటం వల్ల మనకి రెస్ట్ పెయిన్ అనేది రావటం జరుగుతుంది. ఈ రెస్ట్ పెయిన్ క్రిటికల్ లింబ్ ఇష్కిమియా పేషెంట్స్లో, పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ పేషెంట్స్లో మనకి నిద్ర అనేది కూడా ఉండదు. పాపం వాళ్ళు చాలా రోజులు నిద్రలేని రాత్రులు గడుపుతారు. నొప్పి తట్టుకోలేక చాలామంది సూసైడల్ టెండెన్సీస్ కూడా అయ్యి మన దగ్గరికి, సార్ నేను ఈ నొప్పి భరించలేకపోతున్నాను, నాకు ఈ జీవితమే భారంగా అనిపిస్తుంది అన్న పొజిషన్లో కూడా ఉండేవాళ్ళు చాలా 90% అలాంటి స్థితిలోనే ఉండి మన దగ్గరికి రావడం జరుగుతుందండి. క్రిటికల్ లింబ్ ఇష్కిమియా తలెత్తడానికి ప్రధాన కారణం కాలి రక్తనాళాల్లో బ్లాకులు ఏర్పడ్డమే. రక్తనాళాల్లో బ్లాకుల మూలంగా కాళ్లకు సరఫరా కావాల్సిన రక్తం తగ్గిపోతుంది. దీంతో అక్కడి కణజాలం ప్రాణాధారమైన ఆక్సిజన్ కోసం విలవిల్లాడుతుంది. దీంతో కాలి కండరాల్లో నొప్పుల బాధలు మొదలవుతాయి. రక్తనాళాల్లో బ్లాకులకు తోడు డయాబెటీస్, హై బీపీ, ధూమపానం, మద్యపానం వంటివి కాళ్లలో నొప్పుల్ని మరింతగా పెంచుతుంటాయి. రాత్రిపూట కాళ్లు కిందికి వదిలి పడుకుంటే కొంచెం ఉపశమనంగా ఉంటుంది. కాళ్లు పైకి తీసుకుని పడుకోగానే తట్టుకోలేని నొప్పి మొదలవుతుంటుంది. ఇలాంటి నొప్పుల్ని నిర్లక్ష్యం చేయకూడదు. చికిత్స తీసుకోకుండా అశ్రద్ధ చేస్తే కాళ్లపై పుండ్లు పడటం, గాయాలు మానకపోవడం, వేళ్లు నల్లబడ్డం వంటి అనర్థాలు ఎదురవ్వచ్చు. కొన్ని సందర్భాలలో గ్యాంగ్రీన్ ఏర్పడి చివరకు మొత్తంగా కాలునే తొలగించాల్సిన పరిస్థితి కూడా రావచ్చని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. ఇలాంటి నొప్పులు వస్తున్నప్పుడు ఫస్ట్ మీరు వాస్కులర్ సర్జన్ దగ్గరికి రావాలండి. దీనిలో మనకి రక్త ప్రసరణ అనుగుణంగా ఎలా ఉందనేది చూసుకోవడానికి డాప్లర్ స్కాన్, ఇది డాప్లర్ స్కాన్ అన్ని చోట్ల అందుబాటులో ఉన్నప్పటికి కూడా ఏబిఐ, టీబీఐ మరియు వాస్కులర్ వర్క్ ఫ్లో అనాలిసిస్ అంటాం. సో ఏంటంటే ఆ రక్త ప్రసరణ ఎంత శాతం వెళ్తుంది, ఏ రక్తనాళాల్లో బ్లాక్ అవుతుందని చెప్పేది ఒక చిన్న స్కాన్ కూడా ఉంటుందండి. సో ఎవరిలో అయితే హై రిస్క్ పేషెంట్స్ ఉంటారో, ఈ రాత్రులు కాళ్ళు నొప్పులు వస్తున్నాయో, ఈ టెస్ట్ మనం చేసుకున్నట్టయితే కంపల్సరీగా తెలుస్తుంది. వాళ్ళల్లో ఇంకెంత కన్ఫామ్ చేసుకున్న తర్వాత జబ్బు తీవ్రత కోసం ఎక్కువ ఏమైనా ఉన్నట్టయితే మన అనుమానం వచ్చిన వాళ్ళల్లో మాత్రమే సిటీ స్కాన్ చేయిస్తాం. అందరిలో సిటీ స్కాన్ అవసరం లేదు. రెస్ట్ పెయిన్ అనే వరకు అది 100% రెస్ట్ పెయిన్ మనకి బ్లాక్స్ ఏర్పడము వల్లే అని మనం కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఏదైతే బ్లాక్స్ ఉన్నాయో దాన్ని రిలీవ్ చేసుకుంటమే మంచిదండి. ఫస్ట్ మందులైతే స్టార్ట్ చేస్తాము,
దాంతోపాటు అవసరమైతే కంపల్సరీగా యాంజియోప్లాస్టీ కూడా చేయడం జరుగుతుంది. యాంజియోప్లాస్టీ కూడా ఇప్పుడు చాలా అడ్వాన్స్డ్ టెక్నిక్స్ ఉన్నాయి. లైక్ ఇంట్రావాస్కులర్ లిథోట్రిప్సీ అని, మనము కాల్షియం ఉన్నప్పుడు కూడా బ్రేక్ చేస్తున్నాము. తర్వాత అడ్వాన్స్డ్ బెలూన్స్ వాడుతున్నాము, డ్రగ్ కోటెడ్ బెలూన్స్. స్టంట్స్ అనేవి ఉంటాయండి. స్టంట్స్ కూడా వాస్కులో మైమెటిక్ స్టంట్స్ అనేవి ఉన్నాయి. ఇలాంటి అడ్వాన్స్డ్ అన్ని చికిత్సలు మనం చేసుకున్నాక కూడా రెస్ట్ పెయిన్ రిలీవ్ అయ్యే ఛాన్సెస్ అప్పుడు మాత్రమే ఉంటాయండి. కొంతమందిలో మాత్రమే ఇవేమి చేయనేళ్లలో మనము బైపాస్ సర్జరీ చేస్తాము. అది కూడా చేయలేని పరిస్థితులు ఉన్న వాళ్ళల్లో స్టెమ్ సెల్ థెరపీ అనేది ఇస్తాము. ఇలాగా ఈ మార్గాలన్నీ వాడుకొని మనం రెస్ట్ పెయిన్ నుంచి ఒక పేషెంట్కి రిలీఫ్ ఇవ్వటమే కాకుండా కాలు పోకుండా కూడా కాపాడడం అనేది మనం చేయగలమండి. రాత్రిపూట కాళ్లలో నొప్పులు ఎంతకీ తగ్గకపోవడం, విశ్రాంతిలోనూ నొప్పులు వేధించడం, కాళ్లపై పుండ్లు, గాయాలు ఏర్పడటం, చర్మం రంగు మారడం ఇవన్నీ క్రిటికల్ లింబ్ ఇష్కీమియా జబ్బును పట్టించే సంకేతాలే. ఇలాంటప్పుడు డాక్టర్లు ముందుగా కాళ్లలో పల్స్ చూడడం, ఏబీఐ పరీక్ష చేయడం ద్వారా కాళ్లలో రక్త ప్రసరణ స్థాయిని తెలుసుకుంటారు. ఆపై డాప్లర్ స్కాన్ చేయడం ద్వారా కాలి రక్తనాళాల్లో రక్త ప్రవాహం ఎలా ఉందో తెలుసుకుంటారు. అవసరమైతే సిటీ లేదా ఎంఆర్ యాంజియోగ్రామ్ చేస్తారు. వీటి సాయంతో రక్తనాళంలో బ్లాక్ ఉన్న చోటు స్పష్టంగా తెలుస్తుంది. కొన్ని సందర్భాలలో డయాబెటిస్, ఇన్ఫెక్షన్ స్థాయి తెలుసుకునేందుకు రక్త పరీక్షలు కూడా చేయాల్సి ఉంటుంది. 100% మనము ఈ పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజు, రెస్ట్ పెయిన్, క్లాడికేషన్ నుంచి బయటపడాలంటే జీవనశైలి కంపల్సరీ మార్చుకోవాలండి. ముఖ్యంగా సెడెంటరీ లైఫ్ స్టైల్, అంటే ఒకే చోట మనం కూర్చోకుండా డైలీ ఒక హాఫ్ అన్ అవర్ అన్న వాకింగ్ చేయగలిగితే చాలా మంచిది. స్మోకింగ్ ఉన్న వాళ్ళైతే కంపల్సరీ సిగరెట్ని కంపల్సరీ మానేయాలి. ఎందుకంటే సిగరెట్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ మనకి రక్తనాళాల్లో ఉన్నవి అంత ఈజీగా ట్రీట్ కూడా చేయలేమండి. సో కంపల్సరీ సిగరెట్ని మానేయటమే చాలా 100% మంచిది. 3 మనము దీంతో పాటు షుగర్ కంట్రోల్లో పెట్టుకోవాలి, బీపీ కంట్రోల్లో పెట్టుకోవాలి. ముఖ్యంగా కంపల్సరీ 6 months కానీ ఒక్కసారి కంపల్సరీ ఎవరైతే షుగర్ పేషెంట్స్ ఉన్నారో ఒక ప్రాపర్ వాస్కులర్ సెంటర్కి వెళ్ళి వాస్కులర్ సర్జన్ దగ్గర చూపించుకున్నట్టయితే వాళ్ళకి దీని మీద అవగాహన ఇవ్వటమే కాకుండా అడ్వాన్స్డ్ డిసీజ్ కూడా రాకుండా ముందుగానే కాపాడటం చేస్తాం. రాత్రిపూట నిద్రలో భరించలేని కాళ్ల నొప్పుల్ని తెచ్చిపెట్టే క్రిటికల్ లింబ్ ఇష్కీమియాకు ఆధునిక వైద్యంలో చక్కటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. కాళ్ల నొప్పులకు పరీక్షల్లో క్రిటికల్ లింబ్ ఇష్కీమియా కారణంగా తేలినప్పుడు ముందుగా రక్తాన్ని పలుచన చేసే యాంటీ ప్లేట్లెట్, బ్లడ్ థిన్నర్ మందులు సూచిస్తారు. రక్తనాళాలు విప్పారేందుకు వీలుగా వాసోడైలేటర్ థెరపీని అందిస్తారు. నొప్పి తీవ్రతను తగ్గించేందుకు అవసరమైతే పెయిన్ కిల్లర్లను, ఆక్సిజన్ థెరపీని కూడా అందిస్తుంటారు. ఇక కాళ్లపై గాయాలు, పుండ్లు పడినప్పుడు ఇన్ఫెక్షన్లను నివారించేందుకు ప్రత్యేకంగా డ్రెస్సింగ్ చేయాల్సి ఉంటుంది. కాళ్లలో నొప్పులు తగ్గడానికి హై బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ను ఖచ్చితంగా అదుపులో ఉంచుకోవాలి. నిత్యం కాసేపైనా నడవడాన్ని అలవాటు చేసుకోవాలి. తేలికపాటి నడక కాళ్లలో రక్త ప్రసరణ మెరుగయ్యేందుకు ఎంతగానో తోడ్పడుతుంది. స్టాకింగ్స్ ధరించడం కూడా కాళ్లకు తగినంత వెచ్చదనం అందేలా చూసుకోవాలి. పాదాలు రోజు పరిశీలించుకుంటూ ఉండాలి. చర్మం రంగు మారడం, పాదాల్లో పుండ్లు, గాయాలు కనిపిస్తున్నప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే తగిన వైద్య సాయం పొందాలి. హెల్త్ న్యూస్ మీకోసం. ఎప్పుడైనా ఒకసారి ఆలస్యంగా నిద్రపోతే ఇక ఆ తర్వాత రోజు ఒకటే అలసటగా అనిపించడం, చికాకు వంటివి వేధిస్తుంటాయి. కానీ తరచుగా ఆలస్యంగా నిద్రపోతుంటే, చాలినంత నిద్ర లేకపోతే, నెలల తరబడి నైట్ షిఫ్ట్లకు హాజరవుతుంటే ఇవన్నీ మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ ముప్పును పెంచేవే అంటున్నారు అమెరికాలోని టెక్సాస్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు. సమయానికి నిద్రపోవడం అనేది మనం ఒక క్రమశిక్షణ లక్షణంగా చూస్తాం. కానీ శరీరంలో వ్యాధి నిరోధక శక్తి తగ్గకుండా ఉండడానికి, హార్మోన్ల విడుదల సజావుగా సాగడానికి ఈ నిద్రా సమయం అనేది చాలా కీలకంగా ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. కానీ మన శరీరం సహజంగా పాటించే ఈ జీవ గడియారాన్ని అనుసరించకుండా ఆలస్యంగా నిద్రపోవడం, నిద్రలేమితో సతమతం కావడం వల్ల మొత్తం శరీర వ్యవస్థ దెబ్బతింటుంది. వ్యాధి నిరోధక శక్తి సన్నగిల్లుతుంది. ఈ పరిణామాలు క్యాన్సర్ కణితులు పుట్టుకురావడానికి, ఇప్పటికే ఉన్న కణితులు మరింత వేగంగా పెరగడానికి దోహదం చేస్తాయని పరిశోధకులు వివరిస్తున్నారు. శరీరంలో మిగతా అవయవాలతో పోలిస్తే రొమ్ముల్లోని పాలను ఉత్పత్తి చేసే కణాలపైన ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా మహిళలకు బ్రెస్ట్ క్యాన్సర్ ముప్పు పెరుగుతోందని పరిశోధకులు పేర్కొంటున్నారు. అందుకే సమయానికి నిద్రపోవడం, నైట్ షిఫ్ట్లు చేసేవాళ్లు మధ్య మధ్యలో చిన్నగా కునుకు తీయడం, కాంతి తీవ్రత ముఖంపై ఎక్కువగా పడకుండా చూసుకోవడం చాలా అవసరమని పరిశోధకులు సూచిస్తున్నారు. కాలేయ సమస్యలనేవి ఎక్కువగా పెద్దల్లోనే కనిపిస్తాయనుకుంటారు చాలా మంది.
నిజానికి పెద్దల్లో అంత కాకపోయినా పిల్లల్లోనూ కాలేయ సమస్యలు కనిపిస్తుంటాయి. తరచూ అలసట, ఆకలి లేకపోవడం, వాంతులు, కడుపు నొప్పి, కళ్ళు చర్మం పచ్చగా మారడం ఇవన్నీ పసి కాలేయంలో సమస్యలు తలెత్తుతాయని తెలిపే సంకేతాలే. ఈ లక్షణాలు కనిపిస్తున్నప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే పిల్లలకు తగిన వైద్య సాయం అందేలా చూడాలని చెబుతారు డాక్టర్లు. పిల్లల్లో కాలేయ సమస్యల తీరుతెన్నుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. స్పెసిఫిక్ డిసీజ్ బట్టి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. కొన్ని లివర్ ప్రాబ్లమ్స్ మనం సాధారణంగా మందులు వాడితే తగ్గిపోతాయి. కొన్ని లివర్ ప్రాబ్లమ్స్కి సర్జరీ రిలేటెడ్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బిలియరీ ఎక్టీసియా కానీ అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే వాటికి డెఫినెట్లీ సర్జరీ అనేది అవసరం పడుతుంది. అలాగే ఇంకొన్ని లివర్ ప్రాబ్లమ్స్ లైక్ కొలిడోకల్ సిస్ట్ కానీ ఇవేమన్నా అయితే వాటికి కూడా సర్జరీ అనేది అవసరం పడుతుంది. ఇది కాకుండా ఇప్పుడు నార్మల్ మనం జన్యుపరమైన లివర్ ప్రాబ్లమ్స్ కానీ ఉంటే వాటికి స్పెసిఫిక్ డిసీజ్ ట్రీట్మెంట్ అనేది మందుల ద్వారా ఉంటుంది. తర్వాత ఇప్పుడు ఆ లివర్ డిసీజ్ మనం ఆల్రెడీ చేయి దాటిపోయి ఆల్రెడీ లేట్ స్టేజ్లో తెలుసుకున్నప్పుడు లివర్ డిసీజ్ కాంప్లికేషన్స్ డెవలప్ అయినప్పుడు అప్పుడు కూడా పిల్లవాడి యొక్క న్యూట్రిషన్ స్టేటస్ అవన్నీ మెయింటైన్ చేసి ఆ లివర్ డిసీజ్ కాంప్లికేషన్స్ అన్ని కంట్రోల్ చేసి ఇంకా ఫైనల్ ఆప్షన్ కింద లివర్ ట్రాన్స్ప్లాంట్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంటాం అనమాట. పుట్టిన బిడ్డ 2.5 కిలోలకు అటు ఇటుగా ఉండడం మన దగ్గర సాధారణం. అంతకన్నా తక్కువైతే వారిని బరువు తక్కువ పిల్లల కేటగిరీగా పేర్కొంటాం. అయితే కొన్నిసార్లు కొంతమంది పిల్లలు మరీ తక్కువతో పుడుతుంటారు, కేజీ కన్నా తక్కువ బరువు ఉంటుంటారు. ఇలాంటి పిల్లల్ని ఎక్స్ట్రీమ్లీ లో బర్త్ వెయిట్ బేబీస్గా పిలుస్తారు. వీరికి సాధారణంగా బరువు తక్కువ పిల్లలకు అందించే చికిత్సలతో పాటు మరిన్ని ప్రత్యేక చికిత్సలు అవసరం అవుతాయని చెబుతారు డాక్టర్లు. అతి తక్కువ బరువుతో పుట్టిన పిల్లలకు ఆధునిక వైద్యం అందిస్తున్న చికిత్సల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. ఎక్స్ట్రీమ్లీ లో బర్త్ వెయిట్ బేబీస్ అని ఎప్పుడు చెప్తారు? మామూలుగా ఇండియన్ సినారియోలో బేబీ వెయిట్ 2.8 నుంచి 3 kgs వరకు ఉంటే నార్మల్ వెయిట్ అనుకోవచ్చు. అలా కాకుండా బేబీ వెయిట్ లెస్ దాన్ 2.5 kgs ఉంటే లో బర్త్ వెయిట్ బేబీస్ అంటారు. లెస్ దాన్ 1.5 kg వెయిట్ ఉంటే వెరీ లో బర్త్ వెయిట్ బేబీస్ అంటారు. అండ్ లెస్ దాన్ 1 kg ఉంటే ఆ బేబీస్ని ఎక్స్ట్రీమ్లీ లో బర్త్ వెయిట్ బేబీస్ అంటారు. రీసెంట్గా లెస్ దాన్ 500 grams ఉన్న బేబీస్ని అయితే మైక్రోప్రెమీస్ అని అండ్ ఫీటల్ ఇన్ఫాంట్స్ అని కూడా అంటామన్నమాట. పిల్లలు అతి తక్కువ బరువుతో పుట్టడానికి వెనుక కారణాలేంటి? ఎక్స్ట్రీమ్లీ లో బర్త్ వెయిట్ బేబీకి మెయిన్ కారణం ఏంటంటే ప్రీమెచ్యూర్ అంటే బిడ్డ ముందుగా పుట్టడం, అంటే లెస్ దెన్ 28 weeks బేబీస్ పుట్టడం. అండ్ మెటర్నల్ కాంప్లికేషన్స్ అంటే మదర్కి బీపీ ఎక్కువ ఉంటుంది, అంటే ప్రీ ఎక్లాంప్షియా కానీ. అండ్ ట్విన్ ప్రెగ్నెన్సీస్ ఎస్పెషల్లీ మల్టిపుల్ జెస్టేషన్ అంటారనమాట, అంటే ట్విన్ ప్రెగ్నెన్సీ కానీ ట్రిప్లెట్ ప్రెగ్నెన్సీ కానీ ఇలా ఉన్నప్పుడు ఏంటంటే ఈ ఎక్స్ట్రీమ్లీ లో బర్త్ వెయిట్ బేబీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది అనమాట. అండ్ ఇంకా మెటర్నల్ కాంప్లికేషన్స్ ప్రీ ఎక్లాంప్షియా అండ్ మెటర్నల్ డయాబెటీస్ మిలిటస్ అండ్ మెటర్నల్ మాల్ న్యూట్రిషన్ అండ్ ఎనీ ఇన్ఫెక్షన్ డ్యూరింగ్ ద ప్రెగ్నెన్సీ ఇలాంటి కండిషన్స్లో ఈ డెలివరీ ముందయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. అతి తక్కువ బరువు పిల్లల్లో కనిపించే సమస్యలు ఎలా ఉంటాయి? ఈ బేబీస్ ఎక్స్ట్రీమ్లీ లో బర్త్ వెయిట్ బేబీస్ డెలివరీ అవుతున్నారనుకుంటే ముందు గైనకాలజిస్టు, కన్సర్న్ నియోనటాలజిస్ట్ని అండ్ పీడియాట్రిషియన్ని అండ్ ట్రైన్డ్ నర్సెస్ని డెలివరీకి పిలుస్తారు. ఇన్ డెలివరీ రూమ్ ఏంటంటే టెంపరేచర్ 25 to 28 degrees ఉండేలా చూసుకోవాలి. అండ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ డెలివరీ అయిన తర్వాత మనకి కావాల్సిన ఎక్విప్మెంట్, బేబీకి ఏమైనా రీసెస్టేషన్ అవసరం పడుతుంది. మోస్ట్లీ బేబీస్ రీసెస్టేషన్ అవసరం పడే అవకాశం ఉంటుంది. సో దానికి కావాల్సిన ఎక్విప్మెంట్ అనేవి మనం అరేంజ్ చేసుకొని పెట్టుకోవాలి. ముందే బేబీ రాకముందే మనం ఇవన్నీ అరేంజ్ చేసుకొని బేబీ వార్మర్ని ఇంక్యుబేటర్ని ముందుగానే స్విచ్ ఆన్ చేసుకొని డెలివరీ రూమ్ను మనం ప్రిపేర్ చేసుకోవాలి. వన్స్ డెలివరీ అయిపోయిన తర్వాత బేబీకి అంబ్లికల్ కార్డ్ కట్ చేయడానికి అట్లీస్ట్ మనం 60 seconds వెయిట్ చేయడం వల్ల మన ఫ్యూచర్లో ఎనీమియా రాకుండా కూడా మనం ప్రివెంట్ చేయవచ్చు. అండ్ బేబీని ప్రీ వార్మ్ టవల్ కానీ తీసుకొని బేబీని ప్రాపర్ వార్మ్ కేర్ ఇచ్చేసి బేబీని తీసుకొని రిసీవ్ చేసుకొని వార్మర్ కింద మనం పెట్టుకొని రిసెస్టేషన్ చేసుకోవాలి. తక్కువ బరువు పిల్లల్లో తలెత్తిన శ్వాస సమస్యలకు చికిత్స ఎలా ఉంటుంది? ఈ ఎక్స్ట్రీమ్లీ లో బర్త్ వెయిట్ బేబీస్కి బాడీలో అవయవాలన్నీ కూడా ఫామ్ అయి ఉంటాయి, కానీ వాటి పనితీరు అంటే వాటి ఫంక్షన్ అనేది చాలా
తక్కువగా ఉంటుంది కంపేర్ టు బిగ్ బేబీస్, పెద్ద బేబీస్తో. సో ఇప్పుడు లంగ్స్ కనుక పనితనం సరిగ్గా లేకుంటే వాళ్ళకి ఆర్డిఎస్ అంటారనమాట, అంటే రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ అంటారు. సో ఇలాంటి కండిషన్ వచ్చినప్పుడు ఏంటంటే బేబీ ఆయాస్ పడిపోవటము, శ్వాస తీసుకోవడం కష్టంగా ఉండటము ఇలా ఉంటుంది. సో ఈ బేబీస్కి ఇమీడియట్గా సిపాప్, డెలివరీ రూమ్ సిపాప్ స్టార్ట్ చేసుకుంటాము. వచ్చేసి ఎన్ఐసి వచ్చిన తర్వాత కూడా సిపాప్ కానీ నాన్ ఇన్వాజివ్ వెంటిలేషన్ సపోర్ట్ కానీ కంటిన్యూ చేస్తాము. కొన్ని బేబీస్లో అవసరమైతే వెంటిలేషన్ కూడా చేయాల్సి, అసిస్టెడ్ వెంటిలేషన్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఈ బేబీస్లో రెస్పిరేటరీ డిస్ట్రెస్ కంటే ఎక్కువ ఉన్నట్లయితే సర్ఫెక్టెంట్ అనమాట. ఈ సర్ఫెక్టెంట్ అనే ఒక మందుని లంగ్స్లోకి డైరెక్ట్గా ఇస్తాము. 2 టెక్నిక్స్, ఇన్ష్యూర్ అని కానీ లిసా అని, రీసెంట్లీ లిసా అని చెప్పేసి మినిమల్ లీస్ట్ ఇన్వాజివ్ సర్ఫెక్టెంట్ అడ్మినిస్ట్రేషన్ అని చెప్పేసి మనం సిపాప్ని డిస్కనెక్ట్ చేయకుండానే ఇచ్చేస్తాం అనమాట. ఇలా ఈ సర్ఫెక్టెంట్ ఇచ్చిన తర్వాత ఆర్డిఎస్ అనేది చాలా వరకు మనకి కంట్రోల్లోకి వస్తుంది. తర్వాత మనం ఈ నాన్ ఇన్వాజివ్ వెంటిలేషన్ సపోర్ట్ని కొన్ని రోజుల వరకు కంటిన్యూ చేయాల్సిన అవసరం పడుతుంది ఈ బేబీస్కి. బరువు తక్కువ పిల్లల్లో గుండె సంబంధిత జబ్బులకు ఎలా వైద్యం చేస్తారు? ఇంకా ఈ ఎక్స్ట్రీమ్లీ లో బర్త్ వెయిట్ బేబీస్లో ఏంటంటే శ్వాస తీసుకోవటం ఆపేస్తూ ఉంటారు, దాన్ని యాప్నియా ఆఫ్ ప్రీమెచ్యూరిటీ అంటాము. సో ఈ బేబీస్కి కెఫిన్ అని చెప్పేసి ఒక మందు ఉంటుంది, దాన్ని ఓ డ్రగ్ని స్టార్ట్ చేస్తాము యాప్నియా ప్రీమెచ్యూరిటీని ప్రివెంట్ చేయడం కోసము. అండ్ ఈ బేబీస్లో ఇంకోటి హార్ట్లో 3వ రోజు 4వ రోజు కల్లా హార్ట్లో పీడిఏ అని చెప్పేసి లంగ్లో హోల్ ఉంటుంది అనమాట. సో దీనివల్ల ఏంటంటే మళ్ళీ అప్పటి వరకు కంట్రోల్లోకి వచ్చిన రెస్పిరేటరీ డిస్ట్రెస్ కూడా మళ్ళీ పెరిగే అవకాశం ఉంటుంది 3వ రోజు 4వ రోజు ఈ పీడిఏ వల్ల. అండ్ ఈ బేబీస్లో తలలో బ్లీడ్ అయ్యే ఛాన్సెస్, అంటే ఇంట్రావెంట్రికులర్ బ్లీడ్ అంటాం అనమాట. సో ఇంట్రాక్రేనియల్ హిమరేజ్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. దట్టు ఫస్ట్ 1 వీక్లో ఈ కాంప్లికేషన్స్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో వీటిని ప్రివెంట్ చేయాలంటే బేబీని మినిమల్ హ్యాండ్లింగ్ అండ్ ప్రాపర్ రెస్పిరేటరీ సపోర్టు అండ్ ఎక్సెసివ్గా ఫ్లూయిడ్స్ బోలసిస్ ఇవ్వటము, ఫ్లూయిడ్స్ ఎక్కువ ఇవ్వకుండా చాలా మినిమల్ హ్యాండ్లింగ్తో ఉండటం వల్ల మనం ఈ కాంప్లికేషన్ కూడా ప్రివెంట్ చేయవచ్చు. అండ్ ఇంకొక సమస్య ఏంటంటే ఈ బేబీస్లో ఇన్ఫెక్షన్ వచ్చే రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఈ బేబీస్లో ఇమ్యూనిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది అండ్ స్కిన్ కూడా చాలా డెలికేట్గా ఉండటం వల్ల ఏంటంటే ఈ బేబీకి ఇన్ఫెక్షన్, సరౌండింగ్స్ కూడా ఇన్ఫెక్షన్ వచ్చే రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది. ఎస్పెషల్లీ ఈ ఈఎల్బిడబ్ల్యూ బేబీస్ని సర్వైవల్ బాగుండాలంటే మన ఇన్ఫెక్షన్ ప్రివెన్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అతి తక్కువ బరువు ఉన్న పిల్లలకు సరైన పోషణను ఎలా అందిస్తారు? ఈ చిన్న బేబీస్ బతకాలంటే మెయిన్ ఏంటంటే శ్వాస తాను తీసుకోగలగాలి అండ్ ఇచ్చిన ఫీడ్ అనేది డైజెషన్ ప్రాపర్గా అవ్వాలి. ఈ చిన్న బేబీస్లో ఇనిషియల్గా యూజువల్గా మనం మోర్ దెన్ 28 వీక్స్ అండ్ మోర్ దెన్ 1 kg ఉంటే ఫుల్ టోటల్ ఎంట్రల్ న్యూట్రిషన్ స్టార్ట్ చేసేస్తాం. ఫుల్ ఫీడ్స్ అంటే ఫస్ట్ డే 1 నుంచే ఫుల్ ఫీడ్ స్టార్ట్ చేసేస్తాం. కానీ ఈఎల్బిడబ్ల్యూ బేబీస్లో స్టేబుల్ ఈఎల్బిడబ్ల్యూ బేబీస్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ అంత ఎక్కువ లేకుండా అండ్ హీమోడెమిటల్లీ స్టేబుల్గా ఉన్న బేబీస్లో కూడా మనం కొంత ఒక 50% ఆఫ్ ది బేబీస్లో మనం ఫుల్ ఫీడ్ స్టార్ట్ చేసినా టాలరేట్ చేస్తాయి. కానీ హీమోడెమిటల్లీ అన్స్టేబుల్గా ఉండి సివియర్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ ఉండి ఎక్కువ రెస్పిరేటరీ సపోర్ట్ అవసరమైన బేబీస్లో మనం మినిమల్ ఎంట్రల్ న్యూట్రిషన్ అంటాం. చాలా తక్కువ క్వాంటిటీస్లో స్టార్ట్ చేసేసి గ్రాడ్యువల్గా ఫీడ్ని ఇంక్రీజ్ చేసుకుంటూ అట్లీస్ట్ 5 to 7 డేస్లో ఫుల్ ఫీడ్స్ వచ్చేలాగా మనం ఇంక్రీజ్ చేసుకుంటాము. అతి తక్కువ బరువుతో పుట్టిన పిల్లల్లో ఎదుగుదల కోసం అందించే వైద్యం ఎలా ఉంటుంది? ఈ బేబీస్ని డెవలప్మెంటల్ సపోర్ట్ చేయాలంటే ఏంటంటే బేబీ పొజిషనింగ్, ఈవెన్ ఎన్ఐసియు అండ్ ఇంక్యుబేటర్ బెడ్లో వార్మర్ బెడ్లో బేబీ పొజిషనింగ్ ప్రాపర్గా ఉంటాము. ప్రాపర్ సుపైన్ పొజిషన్లో అండ్ సుపైన్ పొజిషన్ కానీ సైడ్ లైన్ పొజిషన్ కానీ ప్రోన్ పొజిషన్ కానీ విత్ ప్రాపర్ నెస్టింగ్ అన్నీ కూడా మనం ప్రాపర్గా వేలో బెడ్ని రెడీ చేసుకోవాలి. అండ్ అన్నెసరీ ప్రొసీజర్స్, అన్నెసరీ ప్రిట్స్ అనేవి లేకుండా మినిమల్ పెయిన్ ఉండేలా చూసుకోవాలి. అండ్ వన్స్ బేబీ స్టేబుల్ అయిన తర్వాత అన్ని ప్రొసీజర్స్, అన్ని లైన్స్, అన్ని అవసరమైన లైన్స్ అన్ని సెట్యూట్ చేసుకున్న తర్వాత బేబీని కంగారూ మదర్ కేర్ అంటాం అనమాట. బేబీని మదర్ ఛాతీ మీద పడుకోబెట్టుకొని మదర్ కంగారూ బేబీస్, కంగారూ అంటే తన బేబీస్ని ఎలాగైతే ఇస్తుందో అలాగా ఈ బేబీస్ని మదర్ ఛాతీ మధ్యలో పడుకోబెట్టుకొని కేర్ ఇస్తాము. సో ఇలా ఇవ్వటం వల్ల ఏంటంటే మదర్ బేబీకి బాండింగ్ పెరుగుతుంది అండ్ మదర్ ఫీడ్ కూడా ఎక్కువ ప్రొడ్యూస్ అవుతాయి.
సో కంగారూ మదర్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇన్ఫెక్షన్ రిస్క్ కూడా తగ్గుతుంది బేబీకి ఈ కంగారూ మదర్ కేర్ ఇవ్వటం వల్ల. అండ్ అన్నెసరీ ప్రొసీజర్స్, అన్నెసరీ అండ్ ఎన్ఐసి ఎన్విరాన్మెంట్, అన్నెసరీగా లైట్ అండ్ సౌండ్ ఇవేమీ లేకుండా ప్రాపర్ కేర్ అనేది ఇవ్వగలగాలి మనం. రెటినోపతి ఆఫ్ ప్రీమెచ్యూరిటీ అంటే ఏంటి? దీని ఆవశ్యకత ఏంటి? ఈ బేబీస్కి తప్పనిసరిగా కంటి పరీక్ష, అంటే అట్లీస్ట్ 23 వీక్స్ నుంచి 4 వీక్స్ అప్పుడు ఒకసారి కంటి పరీక్ష చేయించుకోవాలి. ఎందుకంటే రెటినోపతి ఆఫ్ ప్రీమెచ్యూరిటీ అంటారు. సో వాటిని డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ ఎర్లీగా ట్రీట్ చేయడం వల్ల మనం లాంగ్ టర్మ్లో బ్లైండ్నెస్ని మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. పుట్టుకతో అతి తక్కువ బరువుతో పుట్టిన పిల్లలకు ప్రత్యేక సంరక్షణ అవసరం. తగినంత బరువు పెరిగే వరకు వారిని NICUలోని నియోనేటాలజిస్టుల పర్యవేక్షణలో ఉంచి ఆధునిక చికిత్సల్ని అందించాల్సి ఉంటుంది. ఇక ఈ రోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఒక చిన్న చిట్కా మీకోసం. కలబంద గుజ్జు జుట్టును చక్కటి ఆరోగ్యంతో ఉంచుతుంది. జుట్టుపై నేరుగా కలబంద గుజ్జును ఉంచి కాసేపటి తర్వాత నీటితో కడిగేయండి. కొబ్బరి నూనెలో కలబంద గుజ్జును కలిపి తలకు పట్టించి కాసేపటి తర్వాత కడిగేస్తూ ఉండండి. తరచూ ఇలా చేస్తుంటే జుట్టు చక్కగా ఆరోగ్యంతో ఉంటుంది.